హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చాలా మందికి మన తమ్నైల్ చూసుంటారు, ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ కూడా డౌట్ ఉండొచ్చు. ఏంటంటే ఆ డౌట్ ఏంటంటే కనుక పులివెందుల గురించి ఒక డౌట్ ఏంటంటే పులివెందులలో డౌటా లేకపోతే హోరాహోరీనా, ఇదండి మనం పెట్టిన తమ్నైల్. ఏంట్రా అంటే కనుక పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు సమస్య లేదు, 100% నెగ్గేటటువంటి వ్యక్తి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. క్లియర్ అండి ఇక్కడికి. కాకపోతే డౌటా లేకపోతే హోరాహోరీనా ఎందుకని అంటే కనుక ఎవరైతే బీటెక్ రవి గారు ఉన్నారో అసలు పోటీ కాదనుకున్నారు నిన్న మొన్నటి వరకు. అసలు వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ఏంటంటే మర్చిపోద్దు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని, చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది. మర్చిపోకుండా కొత్త వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు అవుతారు. అలాగే 100% వీడియో పూర్తిగా చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సదా నేను దాన్ని గౌరవిస్తాను. ఏంటంటే కనుక పులివెందులలో గెలుపు జగన్మోహన్ రెడ్డి గారికి డౌటా అంటే కనుక ఎలాంటి డౌట్ లేదు, నో డౌట్ అట్ ఆల్. మీరు కూడా ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మనం చెప్పబోయేది ఏంటంటే అంటే కనుక బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో బీటెక్ రవి గారు నిన్నటి వరకు అంటే ఎలక్షన్లకి ఒక 2-3 నెలల ముందు వరకు అసలు పోటీనే కాదనుకున్నారు చాలామంది. అయితే మన ఛానల్లో ఒక వీడియో చేశాం, పులివెందులలో భారీ మెజారిటీ గెలుపు ఎవరిది అని. ఆ విషయం దాంట్లో వచ్చిన ఎక్కువ కామెంట్లు ఏంటంటే కనుక పులివెందులలో బీటెక్ రవి గారు దెబ్బగా పోటీ ఇస్తాడు, హోరాహోరీ పోటీ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే అప్రాతిహతంగా 80,000 చిల్లర జగన్మోహన్ రెడ్డి గారికి మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఆ మెజార్టీని బీట్అవుట్ చేసి ఎక్కడ లేని మెజార్టీని మొత్తం క్లియర్ చేసి ఏంటి హోరాహోరీ పోటీ అయితే కనుక బీటెక్ రవి గారు ఇవ్వబోతున్నాడు అనేది కనుక చాలామంది మాట్లాడారు, కామెంట్లు చేశారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే నిజమే, అంతకు ముందున్న దానికన్నా ఇప్పుడు జరగబోయేది చాలా ఎక్కువగా ఉంది. ఎలా అంటే బీటెక్ రవి గారి ఎప్పుడైతే ఆయన ట్రస్ట్ ద్వారా ఆయన ఫౌండేషన్ ద్వారా పులివెందులలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయటం అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు. కాకపోతే విషయం ఏంటంటే కనుక ఇలాగ 5 సంవత్సరాలు బట్టి పులివెందులలో చాలామందిని ఆకట్టుకున్నాడు. కాబట్టే డి అంటే డి అనేటట్టుగా ఉన్నాడు ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలుస్తాడని మీ అభిప్రాయం అంటే కనుక గెలవడన్న విషయం నేనే చెప్తున్నాను, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక పొలిటికల్ అనలిస్ట్గా చెప్తున్నాను, గెలుస్తాడనేది మీ అభిమానం కొంతమందికి, నేను కాదనట్లా. మీ అభిమానాన్ని నేను తక్కువ చేయాలనుకోవట్లేదు, మీ ఏదైతే మీకు ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో నేను దాన్ని తొక్కాలని ఎట్టుబడుతుంది అనుకోవట్లా. కానీ ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి మీరు జీర్ణించుకోలేకపోయినా అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం ఖాయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ బీటెక్ రవి గారు ఖచ్చితంగా చెమట్లయితే కనుక పట్టించగలిగాడు అనేదే చెప్తాను నేను. బీటెక్ రవి గారు ఏదైతే 80,000 మెజార్టీ, 1,00,000 మెజార్టీ, 1,50,000 మెజార్టీ అని ఏదైతే కొన్ని ఊహలు ఉన్నాయో వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ 1,50,000 మెజార్టీ, 1,00,000 మెజార్టీ, 80,000 మెజార్టీ అని అనుకున్నారా? ఆ మెజార్టీలు ఏవి రావు. ఆల్రెడీ మన తమ్మునేలో 20,000 అని పెట్టాం, ఆల్రెడీ చూసారా లేదే మరి. కాబట్టి ఆ మెజార్టీలన్నీ బీటెక్ రవి దెబ్బకే పటాపంచులు అయిపోతాయి, దాంట్లో అనేది డౌట్. ఎందుకంటే బీటెక్ రవి ప్రజల్లోనే ఉన్నాడండి 5 సంవత్సరాల నుంచి. కావాలని కసిగా మనం మామూలు కదా కూడా ఎవరు పోటీ చేసినా చేయకపోయినా పులి మీద నేను పోటీ చేస్తా అనేది ఆయన నిలబడ్డాడండి. ఆ నిలబడిన తీరు అతను ఆ నియోజకవర్గంలో ఏదైతే ఇప్పుడు వరకు జరిపిన కార్యక్రమాలన్నీ కూడా మొత్తానికి పులివెందులలో ఒక వర్గాన్ని అయితే కనుక ఏర్పాటు చేసుకున్నాడు. 100% ఇది జెన్యూన్ అనాలిసిస్ అన్నమాట. కాబట్టి ఆ వర్గం ద్వారా పులివెందులలో జగన్ గారిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు, ఎదుర్కొన్నాడు కూడాను. కాబట్టి అక్కడ జరిగిన ఓటింగ్ సరళి చూస్తే కనుక అక్కడ జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే కనుక ఖచ్చితంగా హోరాహోరీ పోటీ అయితే కనుక జరిగింది అనేది చెప్పొచ్చు. కానీ మీరు ఎవరైతే అనుకుంటున్నారో 1,00,000 ఓట్లు, 1,50,000 ఓట్లు లేకపోతే 80,000 ఓట్లు అవి జరగదు, 100% అలాగైతే కనుక రాదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడి నుంచి వచ్చే ఏదైతే మెజారిటీ ఉందో దాన్ని బాగా ఎక్కువ అనుకుంటే కనుక ఒక 20,000 మెజారిటీ వస్తుందేమో అని అభిప్రాయం. ఎందుకంటే ఈసారి ఎన్నికలు ఎక్కడ చూసినా సరే ఆషామాషిగాని జరగల. ఇప్పుడు చాలామంది నేను ఈ మాట్లాడిన తర్వాత చాలామంది మనోభావాలు దెబ్బతిండొచ్చు, కాదని నేను అన్నాను. ఇది నా ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అండి, నిజం. ఎందుకంటే కొన్ని అనాలిసిస్ బట్టి, కొన్ని సమీకరణాలు బట్టి, అక్కడ జరిగిన పోలింగ్ సరళి బట్టి లేదా పోలింగ్ పర్సంటేజ్ బట్టి నేను చెప్తున్న మాటలు ఒక 20,000 మెజార్టీ వస్తుందేమో. చాలా మట్టికి మెజార్టీని తగ్గించే ప్రయత్నం చేశాడు బీటెక్ రవి అని అయితే నేను చెప్తానండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కనుక మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి, సదా దాన్ని నేను గౌరవిస్తాను. మర్చిపోకండి మన ఛానల్ని కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.